వచ్చినప్పటికీ ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇవాళ అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన ఉదయగిరి సమస్యలపైన అసెంబ్లీలో నిరంతరం గలమెత్తుతూ సమస్యల పరిష్కారం కోసం మంత్రుల చుట్టూ తిరుగుతూ ఈ ప్రాంత ప్రజలకి ఆలంబనంగా నిలుస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు యువ నాయకుడు సోదరుడు కాకర్ల సురేష్ గారికి 4 సార్లు శాసనసభ్యునిగా ఉదయగిరికి సేవలు అందించి ఈ ప్రాంత ప్రజల తలలో నాలుకలాగా మెలిగి ఇక్కడ ఒక అద్భుతమైన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గతంలో ఎన్డీఏ 1 సందర్భంలో మంజూరైతే దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ మీ అందరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈ ప్రాంత నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు 30 సంవత్సరాలుగా పరిచయం, ఒక ప్రత్యేక అనుబంధం. నేను వారిని ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అది దగ్గరగా చూశాను. ఏ రకంగానైతే ఉదయగిరి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ఆనాడు వెంకయ్య నాయుడు గారు గలమెత్తేవారో అదే రకంగా తను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఉదయగిరికి ఏదైనా చేసి చూపాలనే తపనంతో పనిచేసిన కంబం విజయరామరెడ్డి గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఇక్కడ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించడం, ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని లేవనెత్తే ప్రయత్నం చేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, కావలి మాజీ శాసనసభ్యులు. అవునులేదు సార్, ఇప్పుడు జలదంకి కలిసింది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్టెడ్. 8 మండలాల్లో 3 మండలాలు మీవి. సరే, ఇప్పుడు 8 మండలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదయగిరి, దుత్తలూరు, సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు ఒకవైపు, జలదంకి, కొండాపురం, కలిగిరి ఒకవైపు. అలాగే సార్, ఒప్పుకోవట్లే వేణుగోపాల్ రెడ్డి గారు. మరి ఎందుకో కావలి వైపు నుంచి ఉదయగిరి వైపు చూస్తున్నట్టుంది. సరే, జడ్పీ చైర్పర్సన్గా పనిచేసి ఈ ఉదయగిరి మాత్రమే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రామాల ఆర్థిక పరిపుష్టికి, రైతాంగం సాధికారతకి కృషి చేసిన చంచల్బాబు యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు వంశీధర్ రెడ్డి గారు, కావలి నివాసి కానీ 2019 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోదరుడు భరత్ యాదవ్ గారు, ఎంపీపీ మోహన్ రెడ్డి గారు, సర్పంచ్ సుజన గారు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రంగారావు గారు, మండల అధ్యక్షులు మధు గారు, డిఎంహెచ్ఓ సుజాత గారు, డిసిహెచ్ఎస్ మునిస్వామి గారు, ఈ వింజమూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తిక్ గారు, జనసేన నాయకులు వెంకటేశ్వర్లు గారు, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, వింజమూరు గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఉదయగిరి అంటే నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. నా సొంత ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు అయితే ఇప్పుడు నేను దత్తకుపోయిన ఊరు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ధర్మవరం. కానీ ఈ రెండింటికన్నా ముందు నుంచి కూడా ఉదయగిరితో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ అందరి అభిమాన నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తర్వాత రాష్ట్ర నాయకుడిగా, జాతీయ నాయకుడిగా, అనేక పర్యాయాలు కేంద్ర మంత్రిగా, చివరికి 2వ అత్యున్నత స్థానమైన దేశ ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసిన గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి సహచర్యంలో అనేక సంవత్సరాల పాటు నేను పనిచేయడం,
ఆ సందర్భంగానే నేను ఇవాళ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉంటున్న మండలాల పేర్లు మాత్రమే కాకుండా అనేక గ్రామాల పేర్లు కూడా చెప్పగలను. ఎందుకంటే నేను వారికి సహాయకుడిగా చేరిన మొదట్లో ఉదయగిరి వాళ్ళు వస్తే ఆయన ఎక్కడ పడుకున్నవాడు కూడా బయటికి లేచి వచ్చేవాడు. నేను అడిగా ఏంటి సార్ మిగతా వాళ్ళు వస్తే తర్వాత చూద్దామంటారు, ఉదయగిరి వాళ్ళు వస్తే ఎక్కడున్న బాత్రూమ్ నుంచి కూడా అలాగే బయటకు వచ్చేస్తున్నారు ఏంటంటే ఆయన చెప్పేవారు, బాబు ఉదయగిరి అనేది ఒక ప్రత్యేకం నాయన, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సగం పైన పని మీరు చేయాల్సి ఉంటుంది. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ పనులను వినడం, వాటి పరిష్కారం చేయాల్సిన పని నేను మీ పరిధిలో చేయాల్సిన మీరు చేయండి, మిగతా నా దగ్గర తీసుకురాని. ఉదయగిరికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా. ఎవరి వ్యక్తి వచ్చినా కూడా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరు వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా వాళ్ళ పని చేసి పంపాలి అని ఆయన నాకు 30 సంవత్సరాల క్రితం చెప్పారు. అది ఇవాళ దాకా కొనసాగిస్తున్నాం. దాని కారణంగానే ఉదయగిరి మీద ప్రత్యేకమైన ఒక అభిమానం ఎప్పుడు కూడా ఉండింది, అది కొనసాగుతూ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం గురించి సోదరుడు సురేష్ గారు మొదట్లోనే అడిగారు, ఈ బడ్జెట్లో పెట్టి మాకు ఒక డయాలసిస్ సెంటర్ కావాలా, ఫ్లోరైడ్ ప్రాంతం మీకు తెలుసు కదా ఉదయగిరి గురించి, కాబట్టి వింజమూరికి కావాలని వారు అడగడం. మొట్టమొదటి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లోనే ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ని పెట్టి 5 పడకల డయాలసిస్ సెంటర్ని ఇవాళ ఇవ్వడం, దాన్ని ప్రారంభించుకోవడం కూడా చేశాం. తద్వారా ఇక్కడ దాదాపు అనేక మంది ఫ్లోరైడ్ బారిన పడి సికేడీ బారిన పడి ఉన్నారు. ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. డయాలసిస్, సికేడీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ ప్రాంతంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆత్మకూరుకి వెళ్తున్నారు, నెల్లూరుకి వెళ్తున్నారు. వారు పడే కష్టాలు ఆ సందర్భంగా ఏ రకంగా ఉంటాయనేది శాసనసభ్యులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాధల నుంచి వారిని తప్పించడం కోసం 5 పడకల డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతం కరెంట్ ఎక్కువ పోతుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తే నారాయణ రెడ్డి గారు జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, పార్టీ నాయకులు నారాయణ రెడ్డి గారు కూడా చాలా చిన్న విషయమే కానీ ఆ డయాలసిస్ చేస్తున్న సందర్భంలో వారికి